లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్టు చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? మీ పార్టీ మైలేజ్ కోసమా? ఇన్ని రోజులు సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా వచ్చిన కవిత ఎపిసోడ్ ఇప్పుడు పులి స్టాప్ పడ్డాం. ఎట్లా చూడొచ్చు దీన్ని తెలంగాణ ప్రజలు కావచ్చు, సో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు రఘునందన్ రావు పోయి కవితను అరెస్ట్ చేయలేదు. ఓకే. కవిత అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఓకే. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తమ పనిని తామే చేసుకుంటూ పోతా ఉంటాయి. దాని గురించి మీరు ఎందుకు అనవసరంగా భూతద్దల్లో పెట్టుకొని ఊహించుకుంటారు? ఓకే. కవిత కేసు ఇవాళ కొత్తగా స్టార్ట్ అయిందా? ఉమ్, ఎలక్షన్ల కోసం స్టార్ట్ అయిందా? ఉమ్, ఎలక్షన్ల కోసం అరెస్ట్ జరిగిందా? చట్ట ప్రకారం కేసుకి నోటీసులు ఇవ్వాలి, ఇచ్చినాం. ఉమ్, ఈ రోజు కూడా కేజ్రీవాల్ గారికి 9వ సారి ఈడీ సమ్మన్లు ఇచ్చింది. అవును. అందుకంటే ముందు ఒక ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయ్యారు, జార్ఖండ్ ముఖ్యమంత్రి అనుకుంటా, ఉమ్, సోరెన్ గారు. సోరెన్ గారికి కూడా 10 సార్లు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు రాకపోతే అప్పుడు కోర్టు వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసింది. ఓకే. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయమంటారా వద్దా మీరు చెప్పండి. ఉమ్, తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయమంటే అది చట్టం చేసుకుంటూ పోతున్నటువంటి పని. ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఉమ్. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? అంటే ఇన్ని 9 సార్లు సమ్మన్లు ఇచ్చినాం. 9 సార్లు ఆమెనే సుప్రీంకోర్టుకు పోయింది. ఉమ్, కోర్టులో వాయిదాలు నడుస్తా ఉన్నాయి. ఉమ్, కోర్టు ఎక్కడ అరెస్ట్ చేయొద్దని చెప్పలేదు. ఉమ్. సో చట్టం తన పని తాను చేసుకుంటూ ఇప్పుడు ఈ పోతుంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మీ మీద విమర్శలు చేసింది. ఆ విమర్శలు కొద్ది గొప్ప వాళ్ళకి వర్కౌట్ అయినాయి అసెంబ్లీ ఎన్నికలు. సో లోక్సభకు వచ్చేసరికి ఇక్కడ మీకు కూడా కొద్దిగా మైనస్ అయ్యే అవకాశం ఉందని కవితని అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయని ఒక చర్చ. ఆ చర్చకే భార్గవ్ ఏం గారు నేను చెప్తారు? మళ్ళీ చెప్తా ఉన్నా, ఉమ్, భారతీయ జనతా పార్టీ నాయకులు కవితను అరెస్ట్ చేయలేదు. కవితను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. దయించి రెండింటి మధ్య ఉన్న తేడాను గమనించుండ్రి. పార్టీలు వేరు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వేరు. ఓకేనా? మేము సిద్ధాంతపరంగా ఇంకొక పొలిటికల్ పార్టీని విభేదిస్తుండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీరు తప్పు చేసిరు జైలుకు పోతారని మేము మాట్లాడి ఉండొచ్చు. ఉమ్, కానీ యూ షుడ్ టేక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రైమ్ లాగానే చూడండి. నేరానికి కావాల్సిన సాక్ష్యాలు ఆధారాలు కావాలి. ఓకే. ఈడీ చెప్పింది నిన్న కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ లో. ఉమ్, మాగుంట గారు అప్రూవర్ గా మరి ఏం చెప్పారు, శరత్ చంద్రారెడ్డి గారు ఏం చెప్పినారని చెప్తా ఉన్నారు. నిన్న ఎందుకు అరెస్ట్ చేయలే, ఇయ్యాల ఎందుకు అరెస్ట్ చేసినారు అనే దానికి లింకప్లు పెట్టకండి దయచేసి. ఓకే. అయితే అదే ఈడీ, ఉమ్, ఇదే ఈడీ, మీరు అడుగుతున్నటువంటి ఈడీ, మీరు చెప్తున్నటువంటి ఈడీ ఉమ్, శ్రీమతి సోనియా గాంధీ గారిని పిలిచింది, రాహుల్ గాంధీ గారిని పిలిచింది, ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని పిలిచింది. ఉమ్, మరి ఈ ముగ్గురిని కూడా గంటలు గంటలు పిలిచింది, 5 సార్లు పిలిచింది, 10 సార్లు పిలిచింది. వాళ్ళని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేయలే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేస్తలేరు. అంటే ఏం చెప్తున్నారు మీరు? కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే చెప్పదలుచుకురా? రెండు జాతీయ పార్టీలు ఒకటట్లయితే మరి ఎట్లా చెప్తున్నారు మీరు? కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినని మీరు చెప్తున్నారు. ఓకే. మరి అదే కాంగ్రెస్ పెద్దల్ని నేను అడుగుతున్నా. ఉమ్, కవిత కంటే ముందు సోనియా గాంధీ గారిని పిలిచిరు కదా ఈడీ ముందుకి. ఉమ్, కవిత కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఈడీ ముందుకు పోయినరు కదా. ఉమ్, వారు రాబర్ట్ వాద్రా గారు కూడా పోయినరు కదా. మరి ఆ ముగ్గురిని అరెస్ట్ చేయలేదు కదా ఈడీ. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయా? అందుకని దయించి రాజకీయ అవసరాల కోసం ఏది పడితే అది మాట్లాడకండి. ఓకే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని తన పని తాను చేయనియండి. ఓకే. కోర్టులు తమ జడ్జిమెంట్లు తాము ఇస్తున్నాయి. కోర్టులకు పోయినారు వారు, కోర్టు చెప్తుంది కదా. కొద్దిసేపటి క్రితం శ్రీమతి కవిత గారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు. ఉమ్, ఒకవేళ అరెస్ట్ చేయడం తప్పు అయితే, సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఈడీ అరెస్ట్ చేయడం తప్పు అయితే కోర్టు చెప్తుంది కదా. భార్గవ్ గారు, భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్ట్ కి అట్లాంటి సంబంధం లేదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ.